ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరింపచేసే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం. ఏ పదమైనా సరే ఆయన పదంలో చేరితే అది మరింత పుణ్యం చేసుకున్నట్టే. ఏ భావమైనా సరే ఆయన మదిని స్పందింపచేయగలిగితే ఓ కొత్త రూపం సంతరించుకున్నదన్నమాటే. ఆయన పాటకు పరవశించిన మువ్వకు నాట్యం వస్తుందేమో. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవనిది పదములదా అంబరమల్దిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎదకడిదా. ఆయన భావుకతకు వివసుడై ఆ పరమేశ్వరుడు పులకించిపోతాడేమో. శంకరా శంకించకురా వంకజావిలిని జడను ముడుచుకొని విసపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగ నీలియే వంకలేని నా వంక నొక్క తడగంటి చూపుబడనీయవేమిని ఇంకరునిక సేవించుకొందురా ఆనతి నీయరా హరా సన్నుతి చేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా. మారదు కాలం మారదు లోకం అంటూ లోకాన్ని మేల్కొల్పిన ఆయన రచన ఒక విప్లవం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం మారదు కాలం. కాలిబాటు గమనానికి కాలిబాట దేనికి, కొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది శిష్యుల మార్గం. ఆది భిక్షువు వాడిని నిందాస్తుతిలోకి కీర్తించిన ఆయన వర్ణన ఒక భక్తి పారవస్యం. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది, కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఇవన్నీ నాణానికి ఒకవైపు, మరి మరొక వైపు ఒక అనంత ఆధ్యాత్మిక సాగరమాయన. ఎంతలా కదిపితే అంతలా తాను కదిలి మన మదిలో జ్ఞానామృతాన్ని కురిపించే జ్ఞాని ఆయన. అవును, మీ ఊహ నిజమే. ఆయనే సిరివెన్నెల లాంటి రచనలతో మనల్ని అలరిస్తున్న శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అవధులు లేని అద్భుతాన్ని అరచేతిలో చూపించడం ఎంత అసాధ్యమో, ఆనంద పారవస్యంతో కూడిన ఆయన ఆధ్యాత్మిక అంతరంగాన్ని మీ ముందు ఆవిష్కరించడం కూడా అంతే అసాధ్యం. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మీ భక్తి టీవీ. ఆ క్రమంలోనే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో ఈనాటి మీ ఇష్టదైవం. నమస్కారం సీతారామ శాస్త్రి గారు. నమస్కారమ్మా. ఇష్టదైవం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆది భిక్షువు వాడిని ఏది కోరేది అన్న మీరు సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారండి? శ్రీ గురుభ్యో నమః. భక్తి ఛానల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వినమ్రంగా నమస్కారం చేస్తున్నాను. పరమేశ్వరుడే కనిపిస్తే భక్తి పట్ల ఉన్న
వైవిధ్యాల మాట అటుంచి ఈ వైరుధ్యాలని తొలగించేందుకు ఏదైనా చేయమని కోరుతాను. ఎందుకనంటే ఇష్టదైవం అనే మాటలోనే చాలా సంక్లిష్టత ఉంది. ఇష్టదైవం అనే మాట విన్నప్పుడే అనిష్టదైవం అనే అర్థం ఇంకోటి వస్తుంది. అంటే దైవం ఇష్టం కావడం, దైవం ఒక దైవం ఇష్టం అవటం, ఇంకొక దైవం అనిష్టం అవటం, ఇట్లాంటివి ఉన్నాయా? సాధారణంగా భక్తి అనే ఒకానొక భావనలో అనన్య భక్తి అని ఒకటి ఉన్నది. తనకి ఏ రూపంలో, ఏ మూర్తిలో, ఏ స్ఫూర్తిలో, ఏ భావనలో భగవంతుడు అనిపిస్తాడో ఆ మూర్తి ద్వారా ఆ స్ఫూర్తిలోనే, ఆ భావనలోనే సమస్తమైనటువంటి వైవిధ్యాన్ని ఒకటి చేసి చూడగలగటం. అంతే తప్ప ఆ మూర్తిని చూస్తూ ఇంకొక మూర్తిని కాదు, నేతి అనటం కాదు. ఈరోజు వైరుధ్యమైంది. అసలు ఇష్టదైవము అంటే మరో దైవం కూడా ఉన్నట్లు లెక్క. మరో దైవం ఉన్నదా లేదా అన్నకంటే మనకి 33 కోట్ల మంది దేవుళ్ళు అంటారు. అసలు దైవభావం తాలూకు మౌలికమైనటువంటి స్వభావం ఏమిటి అన్నదానికి ఆలోచించాలి. ఈ ఆలోచన చాలా గ్రంథాల్లో, చాలా పురాణాల్లో, చాలా విషయాల్లో చర్చించిన చాలామంది చెబుతూ ఉంటారు, చాలామంది వింటుంటారు. చెప్పేవాళ్ళు అంతా తెలుసు అనుకుని చెబుతున్నారో, ఇతరులకు తెలియచేద్దామని చెబుతున్నారో, వినేవాళ్ళంతా తమకి తెలిసిన విషయాన్ని వాళ్ళు చెబుతున్నారని ఆనందిస్తున్నారో, లేకపోతే తమకు తెలియని కొత్తది ఏదైనా నేర్చుకున్నాం అని ఆనందిస్తున్నారో ఏదైతే తెలియదు. కానీ ఒక సంక్లిష్టమైన సమస్య ఒకటి ఏర్పడింది. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు మీ మతానికి అని అడిగేవాళ్ళు కొందరున్నారు. అసలు దైవం అంటే ఏమిటి? ఇప్పుడు దేవుడు ఉన్నాడని కొందరు, దేవుడు లేడని కొందరు. ఈ వాదనలు ఇలా ఉండగా దేవుడు ఒక్కడే అని కొందరు, నిజానికి ఒక్కడే అన్న విషయం అన్ని మతాల వాళ్ళు చెప్తున్నారు. ఒకనొక స్థాయి దాటిన తర్వాత భారతీయ తాత్విక చింతనలో కూడా ఏకేశ్వరవాదం ఉంది. నిరీశ్వరవాదం పక్కన లాంటి పెడితే పరబ్రహ్మ స్వరూపం అన్నది నిరాకార, నిర్గుణ, నిరంజన స్వరూపమైనటువంటి ఏకబ్రహ్మత్వాన్ని చెబుతుంటుంది. ఈ ఒక్కటే అన్న విషయం మీద కేవలం భాషలు వేరవటం మూలాన్ని, అభివ్యక్తి వేరవటం మూలాన్ని, ఒకరు సంస్కృతంలో, ఇంకొకరు తెలుగులో, మరొకరు తమిళంలో, ఇంకొకరు అరబ్బీలో, ఇంకొకరు హిబ్రూలో, వాళ్ళ భాషల్లో ఈ ఏకత్వాన్ని ఏ విధంగా సంబోధిస్తారో ఆ విధంగానే సంబోధించి ఆయా భాషల తాలూకు విభేదాల మూలాన్ని వైరుధ్యాలు తెచ్చుకుని ఒకళ్ళనొకళ్ళు సంహరించుకునే స్థితి దాకా వచ్చారు. ప్రభువు అన్నా, ఈశ్వరుడన్నా, అల్లా అన్నా ఆ అర్థం తాలూకు ఉనికిని ఆస్తికులు కానీ నాస్తికులు కానీ కాదన్నారు. ఏమిటి ఆ ఉనికి అంటే మానవుడు ఊహాజీవి, భావుక జీవి. తన భావనల్లో ఏ మంచి లక్షణాల తాలూకు పరమోత్కృష్ట స్థాయి ఉంటుందో, అంటే ఉదాహరణకి ప్రపంచంలో ఈనాటి వరకు ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎత్తైనది ఇంకొకటి కనిపెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇంకొకటి లేదని అనుకుందాం. అలాగా ప్రతి గొప్ప లక్షణానికి ఇంతకు మించిన పరాకాష్ఠ మరొకటి ఉండదు అనుకున్న గొప్ప లక్షణాల తాలూకు సమస్త సమన్వయ స్వరూపాన్ని భగవంతుడిగా భావించేయడం మనిషి అని మనం అనుకుందాం తాత్కాలికంగా. ఎందుకనంటే ఈ శాస్త్రోక్తమైన, ఈ సాంకేతికమైన పదజాలాన్ని వదిలేసి మామూలు నిత్యం మనం వాడుకునే పరిభాషలో మాట్లాడితే దీన్ని దైవ భావము, దైవతత్వము అంటాం. ఏదైతే ఇతర ప్రాణి కోటి నుంచి మనిషిని వేరు చేస్తున్నదో ఆ లక్షణం మన భారతీయ తత్వచింతనలో మనస్సుది అంటాం. ఈ మనసు కొన్ని లక్షణాలని గుర్తించింది. ఆ లక్షణాలు కొన్ని కల్లోలపూరితంగా ఉన్నాయి. క్రోధం, అసహనం, శోకం, బాధ, అశాంతి. ఈ కల్లోలకారకమైన లక్షణాలన్నిటికీ వ్యతిరేక స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్యాణకారక లక్షణాలు అంటాం. క్షమ, శాంతి, నిత్యానంద స్థితి, ఒక
శివమైన అంటే శుభంకరమైన స్థితి. ఈ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ సంక్లిష్టంగా చేస్తున్నటువంటి వీటికి కరెక్టే వ్యతిరేకార్థాన్ని ఇచ్చే కళ్యాణకారకమైన లక్షణాల తాలూకు పరాకాష్ఠని దైవత్వము, దైవతత్వము, దైవీయమైన భావము అంట. అది లేదు, అది ఉండదని ఎవరు అన్నారు మన ఊహల్లో. రాతికి, రప్పకి, చెట్టుకి, చేమకి, చరాచరములకన్నిటికీ నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతము ఘన సంస్కృతి. దీన్ని ఎవరైతే ఈ సంస్కృతిని వెక్కిరిస్తారో, మీరు బహురూపాల్లో అనేక మంది దేవుళ్ళు అంటారో, కాదు, మేము ప్రతి చిన్న చీమ నుంచి పిపీలిక నుంచి బ్రహ్మపర్యంతం ప్రతి చోట భగవద్ తత్వాన్ని, భగవద్ అంశాన్ని చూస్తాం. అందువల్ల ప్రతి చోట నతమస్తకంతో, నమ్రతతో నమస్కారం చేయటం మూలాన్ని మా నమస్కారం వల్ల వాటి కొరిగేదేం లేదు, మాకు సంస్కారం పెరుగుతుంది. భారతీయ తాత్వికత ప్రధాన లక్షణం ఏమిటంటే, ఇటు వైయక్తిక జీవితము, అటు కౌటుంబిక జీవితము, అటు సామాజిక జీవితం, ఈ మూడిటిని కలిపి ఐహిక, పారమార్థిక, లౌకిక, ఈ మొత్తం జీవితాలన్నింటినీ కలుపుకుని దాన్ని ఈ ముప్పేట జడ వేసినట్టుగా ఇన్ని రకాలుగా ఈ ఆధ్యాత్మికతని ఒక విధానంగా మలిచి మనకు అందించింది. అందువల్ల దైవాన్ని పూజించడంలోని వైయక్తిక సంస్కారం ఉంది, కౌటుంబికమైనటువంటి సంస్కారం ఉంది, సామాజికమైనటువంటి సమతౌల్యత ఉన్నది. వీటన్నిటికీ ముందర ఇంకా ఆ దైవతత్వాన్ని మౌలికంగా ఆలోచించడం పాటు ఆ దైవతత్వాన్ని గురించి ఆలోచించే సంవిధానం పేరు భక్తి అని మనం పేరు పెడుతున్నప్పుడు, ఆ భక్తికి మనం ఏమి నిర్వచించుకుంటున్నామని ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే ఒక విచిత్రమైన విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, భక్తిని మనం భయానికి, ఆశకి పర్యాయపదంగా వాడుతున్నాం. ఆదిభిక్షు వాడినేది కోరేది, బుధిరిచ్చేవాడినేది అడిగేది అని నిందాస్తుతి పూర్వకంగా రాసిన దాంట్లో ఆదిభిక్షువు అన్న మాట నేను వాడడానికి కారణం ఏమిటంటే, ఒక భగవంతుడు ఉన్నాడని కాసేపు అనుకోండి, ఉంటే వాడికి ఏ మొత్తం మీరందరూ ఏవే లక్షణాలు ఇచ్చారో ఆ లక్షణాలన్నింటినీ, దాంతో నాకేమీ పేచీ లేదు. ఆయన మానవుడు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాడు టోటల్గా. ఇంకివ్వటానికి ఆయన దగ్గర ఏమీ లేదు. నీకేం కావాలి, జీవించడానికి నీకేం కావాలి, అన్నీ నేను ఇచ్చేసాను. నాకు తండ్రితత్వం మొత్తం, నా సమస్తమైన ఆస్తి నీకు ఇచ్చేసాను. ఆఖరి ఇంక నా దగ్గర ఏమి మిగలలేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, ఉండడానికి ఇల్లు కూడా లేదు, అలా ఇచ్చేసాను. పుచ్చుకున్నానని ఒక్క మాట నా జోలిలో పడే చాలా సంతోషిస్తాను నేను. అందుకని ఆయన అడిగే మొట్టమొదటి ఆదిభిక్షువు ఎందుకు అయ్యాడంటే, నాకు అన్నం అని అడగట్లేదు, నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చా. ఈ సమస్త సృష్టిని, ఇదే భావం అన్ని మత గ్రంథాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉంది. అది నువ్వు పొందేవా నాయన, ఆ విషయం నాకు చెప్పు, నా జోలిలో పడే నేను సంతృప్తికరంగా ఉంటాను. అన్ని ఆశలకి, అన్ని గుణాలకి, అన్ని కోరికలకి అతీతంగా ఒక నిశ్చల నిత్య ఆనంద స్థితిలో ఉండవలసిన మనం సుఖ దుఃఖాల ద్వంద్వంలో ఓదార్చేవాడుగాను, లాలించేవాడుగాను భగవంతుని కింద దింపుకుంటున్నాం. భక్తి తత్వాన్ని ఎప్పుడైతే మనం ఈ విధంగా మనకు అనుకూలంగా తర్కంతో మార్చుకున్నామో, ఇప్పుడు దానికి అనుకూలంగానే ఇష్టమైన దేవుడు, ఇష్టం కాని దేవుడు, ఒకడు గబగబా 4 స్తోత్రాలు వాడేసి ఇట్టే అయిపోతాడు, ఇంకొకటి కొంచెం ఎక్కువ తపస్సు చేస్తే, ఇలాగ రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాం. కనుక ఇష్టము, దైవము, భక్తి, వీటిని ఎవరికి వారు విశ్లేషించుకొని వాటికి తాము ఇచ్చుకుంటున్న మౌలికమైనటువంటి నిర్వచనాలు ఏమిటి, నేను దేనిని దైవత్వము, దైవము, దేవుడు అంటున్నాను. సో ఏది కోరటానికి కాదు దేవుడు, ఏమీ కోరకుండా ఉండే స్థితిని రీచ్ అవ్వగలగటానికి. ఇంకా కొంచెం పెద్ద పెద్ద స్థాయి సాంకేతిక స్థితిలోకి వెళ్తే మోక్షం, ముక్తి, పరమపదం, ఈ మాటలు మాట్లాడే ముందు కూడా మనం ఆలోచించుకోవాలి. నేను నిజంగా అసలు మోక్షం అంటే ఏమిటో నాకు తెలుసా, నెంబర్ 1 పాయింట్. ఆ తెలిసే కానీ తెలియక కానీ దాన్ని నేను కోరుతున్నానా, అది రెండోది. మనం ఏదైనా కోరితే కదా దాని గురించి అడగాలి. నాకు మోక్షం తండ్రి అని ఏడ్ చేసినంత మాత్రాన్ని, సరే మోక్షం ఇస్తాను తీసుకో అంటే, ఇదేమిటి దాని పేరు మోక్షం అంటారు, అదేమిటో నాకు తెలియదు, పక్కన పెట్టు.
మనం ఎప్పుడు కంటితో చూడని వస్తువు, మనకు అనుభవంలో పనికిరాని వస్తువు, అది తినాలో వాసన చూడాలో అలంకరించుకోవాలో ఏమీ తెలియని ఒక రూపం కానీ ఏదో లేని ఒక వస్తువు ఇచ్చి ఇదిగో నాన్న తీసుకో అంటే దేవుడు దీని మోక్షం అడిగే కదా ఇస్తున్నాను, నాకు అట్టే పనికిరాదండి, జీవనం వల్ల అయితే మొహం తుడుచుకోవడం మనకు వస్తుంది. సో మోక్షం అంటే ఏమిటి, అది నాకు కావాలా? తెలుగులో మాట్లాడుకుంటే ముక్తి అంటే విడుదల. విడుదల అంటే ఏమిటి? నేను ఏదైనా ఒక బంధంలో బందిఖానాలో ఉంటే నా కదలికల్లో స్వేచ్ఛ తగ్గిపోయింది కనుక, నాకు స్వేచ్ఛగా ఉండాలని ఉంది కనుక ఈ బంధనాలు కాపలాదారులు వీళ్ళెవళ్ళు లేని ఒక స్వేచ్ఛాయుత స్థితిని ప్రసాదించి భగవంతుడా నాకు ముక్తి కలిగించు, విడుదల కలిగించు అని కోరుతాం. ఎలాంటి స్థితిలో ఉన్నట్టు అధమాధమ స్థితి, రోగిష్టి స్థితిలో ఉన్నా, లేకపోతే యాచక స్థితిలో ఉన్నా, తిండి గడవకపోతున్నా, ధనికుడైనా మహారాజైనా చక్రవర్తి అయినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోరికని కలిగి ఉండి ఆ కోరికని రేపైనా తీర్చుకుందామని రేపటి కోసం ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళే తప్ప ఈ ఉన్న స్థితి నుంచి నాకు అసలు ఏమీ అక్కర్లేని స్థితికి అసలు ఇది వద్దు నాకు అని జన్మని వద్దు అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కోరుకునేది జన్మరాహిత్యం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళందరూ జన్మరాహిత్యం అని, మోక్షం అని ఇవి మాట్లాడుతున్నారు. చిన్న చిన్న వాళ్ళందరూ పరీక్షలు పాస్ చేయించు, నీకు నా వెంట్రుకలు ఇస్తాను, పక్కవాడికి ఏమైనా రోగం వచ్చేటట్టు చెయ్యి, అల్లవాడి నాశనం అయిపోవాలి, ఇలాగ మొత్తానికి దేవుణ్ణి కోరికలు తీర్చేవాడిగాను భయపెట్టేవాడిగాను చూస్తున్నాం. ఆ దైవంతాలకు ఉనికి సాపేక్షమా నిరపేక్షమా అనే ప్రశ్న ఏ విధంగా పక్కన అంటే మనకి సంబంధం లేకుండా దైవం ఒకడు ఉన్నాడు అన్నది ఒక సత్యం. మన కల్పనలో మన భావనలో మనం తెచ్చుకున్న ఒకనొక కళ్యాణకారకమైనటువంటి ఆమోదించదగ్గ భావంతాలకు పరాకాష్ఠ పేరు దైవం అనేది ఒక స్థితి అయితే, ఏ స్థితిని ఎవరు ఎలా అనుకున్నా రెండు స్థితుల్లో ఉన్నవాడికి కూడా వాడితో మనకి నిజానికి లౌకికమైన ఐహికమైన అవసరం ఏమీ లేదు. కాకపోతే మనకి నిత్యం అశాంతి కలిగించేవి, సమస్యలుగా భావింపజేసేవి అయినటువంటి ఆలోచనల్ని ఒక శాంతి వైపు, ఒక సుస్థిరత వైపు, ఒక సమతుల్య స్థితి వైపు, సుఖేషు విగత స్పృహ వీత రాగ జిత క్రోధో అంటే క్రోధాన్ని జయించిన వాడు, దానికి ముందర వాడిన మాట రాగాన్ని. రాగము అంటే ఇష్టం, రాగము అంటే ప్రేమ, రాగము అంటే అనురక్తి, రాగము అంటే బంధం. దీన్ని జయించిన వాడు క్రోధాన్ని జయించిన వాడు కర్త తామస ఉచితే. అసలు ముందర క్రోధం గురించి చెప్పాలి కదా, అసలు ఇవన్నీ ఇష్టమైన విషయాలు కదా. రాగం అంటే మమకారం, వాత్సల్యం, బంధుత్వం, ఈ అల్లిక, ఇవన్నీ వీటిని వల్లనే క్రోధం ఉత్పన్నమవుతుంది. నాకు నేను చూపిస్తున్న ఆ ప్రేమను నా కొడుకు ఎప్పుడైతే ఒప్పుకోడో, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడో నాకు క్రోధం వస్తుంది. సో రాగం ద్వారానే జనించే భావాలు కనుక ముందర రాగాన్ని, ఈ అంటుకునే తత్వాన్ని జయించి దానివల్ల సంభవించబోయే క్రోధం తత్పరిమాణాలు జయించమని ఇలాగా మన జీవనాన్ని మౌలికంగా మలుచుకునేందుకు దైవభావం పట్ల నిరంతర స్పృహ కలిగి ఉండటాన్ని, ఆ స్పృహని మరింత గాఢతరం చేసుకోవటాన్ని ధ్యానం అంటాం. ఆ ధ్యానానికి ఆచరణయోగ్యమైనటువంటి భావం పేరు భక్తి అని. దీని ద్వారా మనం సాధించబోయేది దైవత్వము, దైవము. అనుక్షణం ఆ దైవతత్వాన్ని చూస్తే ఈ జీవితం తర్వాత జీవితము, జన్మ అవి ఉన్నాయా లేవా అనేటువంటి తార్కికమైన తెలివితేటలో కూడిన చర్చలు ఆరాటాల కంట ప్రయారిటీస్ని కరెక్ట్గా ఏర్పాటు చేసుకుంటే కనీసం ఈ పుట్టుక నుంచి ఈ చావు దాకా భగవద్గీతలో శ్రీకృష్ణుడు జాతస్య హి ధ్రువో మృత్యు ఆ మాటకు ప్రతి వాళ్ళు వ్యాఖ్యానం చెప్తున్నారు. ఇప్పుడు యుగ యుగాలుగా అనేక వందల వేల వ్యాఖ్యానాలు చెప్తున్నారు. పుట్టినవాడు చావక తప్పదు. కానీ అందులో ఇంకొక అర్థం ఉంది. ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? పుట్టినవాడు చావక తప్పడని ఆ శ్లోకం చెప్తుందా? పుట్టడం అయితే దేనికి? చావడం కోసం చెప్పింది ఆ శ్లోకం. చావటం కోసం అయితే పుట్టడం ఎందుకు? పుట్టటానికి చావటానికి మధ్య బ్రతుకు అనే విరామం ఏదైతే ఉందో, ఈ విరామాన్ని జీవితం అంటామే. ఈ జీవితాన్ని ఎలా జీవిస్తే మనకు అనుభూతిలోకి రానటువంటి పుట్టుక, ఈ చావు, దీనికి ముందరి కథ, దాని వెనక ప్రయాణం మనకి అర్థమవుతాయో
అవగతం అవుతాయో ఆ సంగతి తెలియజేయటానికి పుట్టిన ప్రతి ప్రాణి అంతరిస్తుంది అని చెప్పడంలో ఈ మధ్యలో ఉన్న ఒక జీవితం అనేది ప్రయాణం ఉన్నది, దానిని అర్థం చేసుకుని అర్థవంతంగా జీవించండి అని అర్థం ఉంది. వాటి కోసమే మనకి ఈ స్పృహ, విచక్షణ, వివేచన ఇవన్నీ ఈ ప్రశ్నించే తత్వం కలిగినవి లేదా దైవం ద్వారా వచ్చినవి, సంక్రమించినవి అని అనుకుంటున్నామా? ఇలా అనుకున్నప్పుడు దైవం అంటే ఏమిటో, ప్రార్థన అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో, అది చేసే సంవిధానంలో మనకు ఉన్నటువంటి ఆనుకూల్యత ఏమిటో, ఆ ఆనుకూల్యతను బట్టి మనకున్న ఇష్టదైవం అనే పేరేమిటో, అన్ని సందేహాలు తీరిపోతాయి.